నమస్తే 2025 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి కొంత చుట్టూ సొసైటీలో ఉండే కొంత రెస్పెక్ట్ విషయంలో తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. అంటే అది తగ్గాలని తగ్గిపోవడం అని కాదు, కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ అనమాట. దీనివల్ల ఎవరికో హెల్ప్ చేద్దాం అనుకున్నా కూడా రెస్పెక్ట్ ఏదో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అన్నది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో ధనుసు రాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో కొంత కేర్ తీసుకోండి. లేనిపోని డిస్కషన్స్ అవ్వడము, పీస్ లేకపోవడము, కుటుంబంలో చాలా పీస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. జాగ్రత్త తీసుకోండి ముఖ్యంగా ధనుసు రాశి వారు. ఇక చాలా చిన్న చిన్న విషయాలకి ఆర్గ్యుమెంట్స్ జరగడము, ఇంకా తల్లిగారి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించండి. సడన్గా ఇల్ హెల్త్ చేయొచ్చు కాబట్టి కొంత కేర్ తీసుకోండి. మెడికల్గా కానీ ఎమోషనల్గా కానీ కేర్ తీసుకోవాల్సిన టైము. అండ్ తనకి ఎలా ఉంటుంది అంటే అమ్మగారి ఆరోగ్య విషయం వస్తే ఇల్యూషన్స్ అనమాట. ఏదైనా వస్తుందా, ఏమైనా హెల్త్ ప్రాబ్లం అరైజ్ అవుతుందా, ఒక ఇల్యూషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఏం కావాలి, మోరల్ సపోర్ట్ కావాలి మీ నుంచి తల్లిగారికి. సో అది అందించడానికి ప్రయత్నం చేయండి. ఇక కోర్టు విషయాలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉంటాయి. మ్యాక్సిమం కేసు హియరింగ్స్కి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. హెల్త్ కండిషన్స్ 4 వీక్స్లో పాజిటివ్గా ఉంది ధనుసు రాశి వారికి. ఏదో సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ కనిపించట్లేదు. ఖర్చులు కూడా చక్కగా అదుపులో ఉంటాయి. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ధనుసు రాశి వారు చేస్తున్నారో వాళ్ళ ప్రయత్నాలకి చక్కటి సత్ఫలితాలు 4 వారాల్లో కూడా ఫిబ్రవరి మాసంలో కనిపిస్తూ ఉంది. ఇంకా గృహిణుల విషయానికి వస్తే చక్కగా ఆరోగ్య పరిస్థితులు అయితే పాజిటివ్గానే ఉన్నాయి. బట్ చెప్పాను కదా ఇందాక, ఇల్యూషన్స్ ఏదైనా అవుతుందేమో, అనారోగ్యం ఉందేమోనన్న ఊహ కూడా మనని ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉన్నా కూడా ఏదైనా జరుగుతుందో, ఏదైనా నెగిటివ్ థాట్స్ వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వచ్చు తప్ప ప్లానెటరీ పొజిషన్ బట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే కనిపించట్లేదు. ఇంకా విద్యార్థులు కొంత చదువు పట్ల అధికంగా శ్రద్ధ వహించండి. ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా పై చదువులకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి, బయటికి వెళ్ళి ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అవకాశాలు ఫ్యూచర్లో తగ్గిపోతాయి. కాన్సన్ట్రేషన్ చేయండి స్టడీస్ పట్ల. అలాగే టైంకి ఫుడ్ తీసుకోవడము, అయితే ఫుడ్ తీసుకోగలుగుతారు. ఈ మాసంలో టైంకి ఫుడ్ ఉంటుంది, చక్కగా ఆధ్యాత్మికత ఉంటుంది. ఏదైతే పెండింగ్లో ఉండే చాలా విషయాలు కూడా ముందుకి సాగడము, ఇలాంటి కొన్ని శుభవార్తలు వినడము 4 వారాల్లో మరి ధనుసు రాశి వారికి కనిపిస్తోంది. మరి మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అలాగే వివాహం కాని యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని శుభవార్తలు ఉన్నాయి. సంతానం కోరుకునే దంపతులకు కూడా కొన్ని శుభవార్తలు ఉన్నాయి ఈ మాసంలో. ఇక డేట్స్ వైజ్ చూద్దాము ఎలా ఉందో ధనుసు రాశి వారికి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం చాలా, ఎందుకంటే కుటుంబంలో కొన్ని డిస్కషన్స్ అయ్యి ఎందుకో డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్కి కావచ్చు, పిల్లలకి తల్లిదండ్రులకు కావచ్చు, డిస్టర్బెన్స్ చోటు చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. మాసంలో శివరాత్రి వస్తుంది. చక్కగా శివుడిని మనసుతో ధ్యానించండి. చాలా మీకు రిలీఫ్ అన్నది కనపడుతుంది. తర్వాత డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉంది. ఫిబ్రవరి 1, 2, 3, 4, 5, 6 అప్ టు 6 వరకు వచ్చే డేట్స్ అన్నీ కూడా మీకు పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇదంతా కనిపిస్తుంది. 7, 8 డేట్స్ జాగ్రత్త తీసుకోండి. ఎవరో వచ్చి మిమ్మల్ని కొంచెం డిస్టర్బ్ చేయడము, అన్నెసరీ విషయాలు చెప్పి, మన విషయాలే మనకి చాలా ఇబ్బందికరంగా ఒకసారి డీల్ చేసుకోవడం కష్టం అనిపిస్తే ఎవరో వచ్చి ఏవో చెప్పి కూడా అది మన ఏకాంతాన్ని కానీ ఏకాగ్రతని కానీ భంగపరుస్తారు. ఏ డేట్స్? 7, 8 డేట్స్. 9, 10 చక్కగా గెట్ టుగెదర్ ఉంటారు, ఫ్యామిలీతో కలిసి సిచ్యువేషన్స్ బాగుంటాయి, అందరూ కలుసుకుంటారు, మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఇంకా 13, 14 వాళ్ళకి తినండి. టైమింగ్స్ లేట్ అవుతాయి డేట్స్లో తినటము. 15, 16, 17, 18, 19, 20 ఈ డేట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. 21, 22, 23, 24, 25, 26, 27, 28 ఈ డేట్స్ అన్నీ కూడా రిమైనింగ్ మళ్ళీ ధనుసు రాశి వారికి పాజిటివ్గా ఉన్నాయి. సిచ్యువేషన్స్ కొంచెం అనుకూలంగా మారుతున్నాయి కదా ధనుసు రాశి వారికి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో చెప్పాను, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.